చందమామపై కాలు మోపిన అర్ధ శతాబ్దం తరువాత మరోసారి చంద్రుడిపై ఎవరు కాలు మోపనున్నారు? అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అప్పుడెప్పుడో అంత తేలికగా అపోలో రాకెట్ల ద్వారా చంద్రుడిపైకి మానవ సహిత యాత్రలు చేసిన అమెరికా ఇప్పుడు ఇంతగా ఎందుకు కష్టపడుతుందనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. మనుషులను చంద్రుడిపైకి తీసుకెళ్లిన నాసా ఇప్పుడు మామూలు రాకెట్లను కూడా చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ చేయడంలో అంతగా ఎందుకు తటపటాయిస్తుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి 1969లో బజ్ ఆల్డ్రిన్, నీల్ ఆమ్స్ట్రాంగ్ లను అపోలో 11 చంద్రుడిపైకి తీసుకెళ్లింది. ఆ తర్వాత 1972 వరకు నిర్వహించిన అపోలో మిషన్ లో భాగంగా మరో 10 మంది అమెరికన్లు చంద్రుడిపైకి వెళ్లినట్లు నాసా చెబుతుంది. ఆ తర్వాత ఎందుకో గాని వ్యోమగాములతో కూడిన మూన్ మిషన్లను అమెరికా అర్ధాంతరంగా నిలిపివేసింది. కారణాలను కూడా బయటకు చెప్పలేదు. అర్ధ శతాబ్దం విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ చంద్రుడిపైకి వెళ్లడంపై అమెరికా ఆసక్తి పెరుగుతుంది. తెల్లవాడు కాని వ్యక్తి మొదటి మహిళా వ్యోమగాములను మళ్లీ చంద్రుడిపైకి పంపేందుకు నాసా సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికీ ఓ ఖచ్చితమైన ప్రోగ్రాం ఇంకా రూపొందించుకోలేదు. అమెరికా బాటలో భారత్, చైనా కూడా చంద్రుడిపైకి కొత్త మిషన్లను పంపే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వీటి పోటీలను చూస్తే ఇప్పుడెందుకు ఈ ప్రయత్నాలు? 1960ల నాటి అంతరిక్ష పరిశోధనలకు ఇప్పటికీ తేడా ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అందుకు శాస్త్రవేత్తలు కారణాలు చెబుతున్నారు. 1961లో అప్పటి సోవియట్ యూనియన్ తమ దేశం నుంచి యూరీ గగారిన్ అనే వ్యోమగామిని విజయవంతంగా భూకక్షలోకి పంపించింది. అయితే అమెరికా సోవియట్లు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కారణంగా పోటీలు పడి అమెరికా కూడా మానవ సహిత మిషన్ ను తలపెట్టింది. అది కూడా నేరుగా చంద్రమండలం పైన మానవ సహిత అంతరిక్ష యాత్ర నిర్వహించింది. చంద్రుడిపై దిగడం అనేది అప్పట్లో అంతరిక్ష పరిశోధనలో భారీ విజయం. అలాగే ప్రపంచాన్ని ఆ విజయం అబ్బురపరిచింది. అది ఒక చరిత్రాత్మక విషయంగా కూడా ప్రపంచ చరిత్రలో రాయబడింది. అయితే అంత తేలికగా ఆనాడు జరిపిన ప్రయోగం ఇప్పుడెందుకు కష్టంగా మారుతుందన్నదే ఎవరికీ అర్థం కావడం లేదు. ది ఎకనామిస్ట్ పత్రిక సీనియర్ ఎడిటర్ ఆలివర్ ఏమన్నారంటే, భూమిపై నుంచి చంద్రుడిపైకి మనుషులను తీసుకెళ్తాం అని చెప్పడం కంటే వెళ్ళి అక్కడ ఏం చేయగలమో మరింత స్పష్టంగా చెప్పడం చాలా కష్టమని. నిజమే, అప్పటి సంగతి వేరు. కేవలం శాంపిళ్ల సేకరణ, వాటిపై ప్రయోగాలతో నిలిచిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం చంద్రుడిపై కాలు మోపదెవరనే విషయంతో పాటే అక్కడి వనరులను సొంతం చేసుకోవాలన్న కోరికపై ఆధారపడి ఉంటుంది. అనేక దేశాలు, ప్రైవేట్ కంపెనీలు కూడా ప్రస్తుతం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఎవరి ఎజెండా వారిది అన్నట్లుగా సీరియస్ గా ప్రయోగాలు జరుపుతున్నారు. ఇప్పటికే రష్యా, చైనా, భారత్, జపాన్, యూరోపియన్ యూనియన్లు చంద్రుడి ఉపరితలంపై మానవరహిత వ్యోమ నౌకలు, రోబో రోవర్లను విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. కానీ ఇప్పటి వరకు మనిషిని మాత్రం పంపలేకపోయాయి. ఇందుకు ప్రపంచ రాజకీయాలే కారణమంటున్నారు పరిశీలకులు. భాగస్వాములతో కలిసి ప్రయోగాలు నిర్వహించేందుకు అమెరికా, చైనా సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఆ రెండు దేశాలు త్వరలోనే మానవ సహిత మిషన్లు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. అంతర్జాతీయ భాగస్వాములతో ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. 5 నుంచి 10 ఏళ్లలో చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే 50 ఏళ్ల క్రితం చంద్రుడిపైకి పంపిన మొదటి మిషన్ లక్ష్యం చంద్రుడిపై పరిశోధన కాదు, కేవలం అక్కడికి చేరుకోవడం మాత్రమే. కానీ ఇప్పుడు కేవలం చంద్రుడిపైకి వెళ్లడం మాత్రమే కాదు, చంద్రుడిపై ఆవాసానికి, అక్కడి వనరులను సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేయడం అంటున్నారు నిపుణులు. భూమి మీద జన్మించిన మనుషులు భవిష్యత్తులో అంగారకుడిపై, చంద్రుడిపై కాలనీలు ఏర్పాటు చేసుకుని జీవించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మనం నివసించే ఈ భూమి మరో 100 సంవత్సరాల వరకే ఆవాస యోగ్యత కలిగి ఉంటుంది. ఆ తరువాత ఇక్కడ నివసించడానికి అనుకూలతలు ఉండకపోవచ్చు. అందుకే ఈలోగా ఇతర గ్రహాలకు మానవాళిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏ కారణంగానైనా మానవ జాతి అంతరించిపోయే పరిస్థితి వచ్చినా తట్టుకుని బతికేందుకు భూమిపై కాకుండా ఇతర గ్రహాలపై ఆవాసాలు ఉండాలన్నది వారి ఆశయంగా ఉంది. అయితే చంద్రుడిపైకి వెళ్లాలనే అమెరికా ప్రస్తుతం మిషన్ కేవలం చంద్రుడి వరకే పరిమితం కాదు. అంతరిక్ష పరిశోధనలో మరింత ముందుకు వెళ్లాలన్నదే దాని ఉద్దేశం. చంద్రుడిపైకి వెళ్లి తిరిగి భూమి మీదకు రావడం మాత్రమే కాదు, అక్కడ ఒక శాశ్వత స్థావరం ఏర్పాటు చేయగలగాలి. తద్వారా చంద్రుడిపై నుంచి అంగారకుడికి చేరుకోవడానికి అదో అవుట్ పోస్ట్ లా ఉండాలి. ఇంధనం నింపుకోవడం కోసం రాకెట్లకు షెల్టర్ గా ఉపయోగపడాలి. ఎందుకంటే భూమిపై నుంచి రాకెట్ ఆకాశంలోకి ఎగరడానికి ఇక్కడ గ్రావిటీ కారణంగా చాలా ఇంధనం కావాలి. అదే చంద్రుడిపై ఆ సమస్య ఉండదు. చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం వల్ల భూమి నుంచి ప్రయోగించే కంటే తక్కువ ఇంధనంతో చంద్రుడిపై నుంచి రాకెట్ ను ప్రయోగించడం సాధ్యమవుతుంది. అందుకే చంద్రుడిని వ్యూహాత్మక వేదికగా భావిస్తున్నారు. చంద్రుడిపై కొన్ని ప్రాంతాలపై దాదాపుగా నిరంతరం సూర్యరశ్మి ఉంటుంది. అందువల్ల కావలసినంత సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేసే అవకాశం కూడా ఉంటుంది. లో ఎర్త్ ఆర్బిట్ అంటే
భూమికి దగ్గరగా ఉండే కక్షలో భారీ ఉపగ్రహాల ద్వారా ఆ సౌర విద్యుత్తును మైక్రోవేవ్ల రూపంలో భూమికి కూడా పంపించే ఆలోచన ఉంది. ఆ విషయంలో మనం ఈ రోజు ఇండెప్త్ లో చెప్పుకున్నట్లు జపాన్ అద్భుతమైన ప్రగతిని సాధించినట్టు సమాచారం. చంద్రుడిపై కాలుమోపిన విజయానందం తరువాత 1960ల చివరిలో నక్షత్రాలపైకి వెళ్లడం గురించి కూడా చర్చ జరిగింది. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. యంత్రాల వరకు ఓకే, కానీ మనుషులు వెళ్లడంలోని సమస్యలున్నాయి. అందులో మొదటిది, అత్యంత ప్రాధాన్యమైనది అక్కడ రేడియేషన్. ఇది ఎక్కడ చూసినా ఉంటుంది. చంద్రుడు, అంగారకుడు, అంతరిక్షం అంతటా అపారమైన రేడియేషన్ పరుచుకుపోయి ఉంటుంది. దాన్ని తట్టుకోవడం మానవ మాత్రులకు సాధ్యం కాదు. చంద్రుడి పైన కూడా ఈ సమస్య ఉంది. అయితే స్పేస్ సూట్ లేదా పూర్తిగా సీల్ చేయబడిన శాశ్వత నిర్మాణాలు మాత్రమే అందుకు పరిష్కారంగా ఉంటుంది. పైగా లో ఎర్త్ ఆర్బిట్ సమీపంలో గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం వల్లే చంద్రుడు మానవాళికి గమ్యస్థానంగా మారింది. అలాగే అక్కడికి చేరుకోవడం కూడా చాలా సులభం. ఇది భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. చంద్రుడిని చేరుకోవడానికి 3 రోజులు పడుతుంది. అక్కడి నుంచి అంగారకుడు పైకి మనుషులను పంపేందుకు 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. కాబట్టి చంద్రుడి పైకి వెళ్లడం అనేది అంతరిక్ష ప్రయోగాల్లో ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ముందుగా వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి రేడియేషన్ కి గురవకుండా సురక్షితంగా ఉంచేందుకు శక్తివంతమైన రాకెట్ అవసరం. ఆపై అక్కడ నిర్మాణాలు అవసరం. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం మరో సవాల్. అలాగే వ్యోమగాములు అక్కడి నుంచి తిరిగి రాగలగాలి. 2030 దశకంలో చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తుంది. అందుకోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తూ వస్తుంది. 2028 నాటికి అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించగలదని అమెరికా అంచనా వేసింది. కానీ ఆ కార్యక్రమం ఇంకా వెనుకంజలోనే ఉంది. ప్రస్తుతం బిలియనీర్ ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ సామర్థ్యంపైనే అమెరికా ఆధారపడి ఉంది. వచ్చే ఏడాది తొలి మానవ సహిత అంతరిక్ష నౌకలను పంపేందుకు భారత్ సన్నాహాలు చేస్తుంది. 2035 నాటికి చంద్రుడిపై అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి 2040 నాటికి వ్యోమగామిని పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది.